ఎక్కడ దోచుకుందామా, ఎవరి దగ్గర కమిషన్ తెచ్చుకుందామా, ఎక్కడి నుంచి ఆస్తులు కొనుక్కుందామా, ఈ పని తప్పితే వేరే పని లేదు. ప్రజలకు ఏం చేద్దాం లేదు. ఇవాళ బందర్లో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే నా మాట వినే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం పొందిన ప్రతి పేదవారికి కూడా ధైర్యం చెప్తున్నా, దమ్ముగా చెప్తున్నా, ఇది వాస్తవం. ఎవడో భయపడాల్సిన పని లేదు. మీకు ఇచ్చిన ప్లాట్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్లాట్లో నుంచోబెట్టి జియో ట్యాగింగ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టా ఇచ్చారు. ఈ బుడబొక్కల ఎమ్మెల్యేలు కాదు, ఈ పనికిరాని మంత్రులు కాదు, నారా చంద్రబాబు నాయుడు తలుచుకున్నా కూడా ఏమీ చేయలేడు. ఎవడ ప్లాట్ ని క్యాన్సిల్ చేయలేడు. ఎవడ ప్లాట్ ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 31 లక్షల పట్టాల్లో ఏ పట్టాని క్యాన్సిల్ చేయగలిగే సత్తా ఎవరికి లేదు. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి మనకి. మీ ప్లాట్లని జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పాడు. ఎవడి వల్ల కాదు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయటం. రిజిస్టర్ అయిన పట్టాని క్యాన్సిల్ చేసి చంద్రబాబుకి లేదు. అట్లాంటిది ఈ సొంతం మంత్రులు ఎమ్మెల్యేలకు ఉందా? రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికన్నా? ధైర్యంగా బతకండి పేదోళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టా తీసుకున్నాడు ఎవడైనా సరే. ఇవాళ ఇల్లుకు డబ్బులు ఇవ్వట్లేదు. అడు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయినాయి. మరొక 2.5 ఏళ్ళు అయిపోతే జగన్ వస్తాడు. మళ్ళీ రేటు పెంచి మీకు లోన్ ఇస్తాడు. ఖచ్చితంగా మనం ఇల్లు కట్టుకుందాం. మీ సొంత ఇంట్లో మీ కళ, చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనే మీ కళ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీరుస్తాడు. మీ స్థలాన్ని అమ్ముకోబాకండి. ఎన్ని కష్టాలు వచ్చినా పళ్ళ బేగున దాన్ని అట్టి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ దుర్మార్గులు ఆపిన ఇళ్లని జగన్ వచ్చి మళ్ళీ మీ చేత కట్టిస్తాడు. ఈ ఇంట్లో మీతో గృహప్రవేశం చేయిస్తాడు. మీ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తాడు. మీ ఇంటికి నీళ్లు ఇప్పిస్తాడు, మంచినీళ్ళు ఇప్పిస్తాడు. మెల్లగా రోడ్లు కూడా వేయిస్తాడని చెప్పనేది ధైర్యంతో మీరు జీవించమని చెప్పని మీ అందరినీ కూడా చెప్తూ మరొకసారి బందరోళ్ళకు కూడా చెప్తున్నా, ఇటువంటి చేతగాని మంత్రులకి ఏమి ఊడేలేదు. మాటలకి చింతకాయలే రాలవు. ఈ జగనన్న కాలనీలో పట్టాలి ఇతని వల్ల అవుద్దా? ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ముగా అండగా నేనుంటాం. బందర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టా తీసుకున్న ప్రతి పేదవాడికి అండగా పేరుని కృష్ణమూర్తి ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కోర్టుకి వేద్దాం, ప్లేడర్లను మేము పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది ప్లేడర్లని. హైకోర్టుకి వేద్దాం. ఎవడైతే తప్పుడుతనంగా ఈ పట్టా క్యాన్సిల్ చేయటానికి ప్రయత్నం చేశాడో వాళ్ళందరినీ కూడా కోర్టుకి ఈడుద్దామని చెప్పని కూడా పేదవారందరికీ కూడా ధైర్యం చెప్తూ